శారీస్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారికి నమస్కరించి రాయినది. నా పేరు వాణి. నా జీవిత కథను సినిమా తీస్తారని ఆశిస్తూ మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నా జీవితం చరిత్ర పుటల్లో లిఖించదగ్గది కాదు. చరిత్ర పుటల్లోంచి తొలగించవలసిన పేజీ నా జీవితం. తొలగించవలసిన పేజీని తెర మీదకి ఎక్కించమని ఎందుకు అడుగుతున్నానంటే, నేను చేసిన తప్పు మరే ఆడపిల్ల చేయకూడదు. చేసి పండంటి జీవితాన్ని పాడు చేసుకోకూడదు. అందుకే నా కథ పూర్తిగా చదివి సినిమా తీయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. చెప్పాను కదా, నా పేరు వాణి. మా అమ్మా నాన్నలకి నేను ఒక్కతే కూతుర్ని. చాలా చిలిపిగా అల్లరి చేస్తూ నవ్వుతూ తుళ్ళుతూ హ్యాపీగా ఉండేదాన్ని. నాకు జీవితంలో చాలా చాలా పెద్ద ఆశలున్నాయి. అవి ఎలా తీర్చుకునేదానంటే, కారపు ఇప్పుడు తీరిందే. ఇంతవరకు నేను ఎక్కిన కార్లో చెత్త. ఈ ఓపెన్ ఆస్ట్రో కార్లు వెళ్తుంటే ఓడ మీద సముద్రంలో వెళ్తున్నంత హాయిగా ఉంది. బ్యూటిఫుల్ కార్, ఎంత థ్రిల్లింగ్ గా ఉందో. ఏంటి అలా చూస్తున్నావు? ఆ ఓపెన్ ఆస్ట్రో ఎక్కినందుకు నన్ను కంగ్రాచులేట్ చేయి. ఆహా, ఆ కార్ ఏదో నీ సొంతమైనట్టు అంత ముసిపోతున్న నాటికి అలాంటి కారు నా సొంతం అవుతుందేమో. ఆశ కూడా హద్దుండాలే. ఎలా సొంతం అవుతుంది ఏమో. నాకు అసలే గ్లామర్ ఎక్కువ. నా గ్లామర్ చూసి ఓపెన్ ఆస్ట్రో కారు ఉన్నవాడు నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడేమో. అదే కారులో నన్ను హనీమూన్ కూడా తీసుకెళ్తాడేమో. ఏమోలు చాలా స్పీడ్ గా ఉన్నాయి. వాటికి బ్రేక్ వేయకపోతే యాక్సిడెంట్ అవుతుందేమో. నో నెవర్. నువ్వు అలా చూస్తూ ఉండు. ఏదో ఒక రోజున నా ఆశలన్నీ నిజాలవుతాయి. అప్పుడు నువ్వు నన్ను లిఫ్ట్ అడుగుతావు. ఆటో ఎక్కడానికి డబ్బులు లేనమ్మా విమానం ఎక్కుతానన్నట. మనది విమానం జాతకమేనే. దానికి కావాల్సింది ఈ అందం. దాన్ని కాపాడుకుందా. జిమ్ డ్రెస్ ఇంటి దగ్గర వేసుకోవచ్చుగా. అమ్మో, ఇంకేమన్నా ఉందా? ఇలాంటి మోడర్న్ డ్రెస్లు ఇంట్లో వేసుకుంటే అంతే సంగతులు. 16 అణాల ఆంధ్రుల ఆడపడుచులా కనపడాలంటాడు మా నాన్న. ఏంటి మీ నాన్న అంత స్ట్రిక్టా? ఏంటి అడిగావు? అంత స్ట్రిక్టా? ఏమిటి కోటయ్య గారు, శుభవాన్ని ముగ్గేసుకుంటే చెరిపేస్తారేంటి? ఇప్పుడు నా ఇంటి ముందు ముగ్గేయడానికి నాకు పెళ్ళం ఉందా? పోనీ ఇప్పటిదాకా మాటలు రాని నా కొడుకు పెళ్ళయిందా? అందుకే నా ఇంటి ముందు ముగ్గేయడానికి కోడల పిల్ల వచ్చేంత వరకు ఈ వీధిలో ఎవరింటి ముందు ముగ్గుండడానికి వీల్లేదు. పని మనిషిని పెట్టవచ్చు కదండి. తప్పకుండా పని మంచిగా పెట్టుకుంటా. మీ ఆవిడ పంపించు. చిచి, రాయేస్తే చెంది నా మొహం మీదే పడుతుందని తెలిసి కూడా రాయేయడం నాదే తప్పు. అంటే నేను అదేనంటావా? అదైతే ఎరువు కన్నా పనికి వస్తుంది. మీరు అంతకంటే బ్యాట్ కదా. నోరు మీరా. మీకు బ్యాడ్ న్యూస్ చెప్పేసి నోరు మూసుకుంటాను. ఏంటది? మీ అబ్బాయి కళ్ళు కనబట్టలేదు. బేసిక్ కవర్కి మాట్లేదురా. బోనస్ గా ఇప్పుడు చూపు కూడా పోయిందా? అవునండి, నేను కళ్ళ ముందు చేయాడించినా తెలుసుకోలేకపోయాడండి. దీంట్లో గుడ్ న్యూస్ కూడా ఉందండి. కళ్ళు కనపట్లేదంటూ గుడ్ న్యూస్ అంటే ఎడవా? అంటే నేను ఆయన కళ్ళ ముందు చేయాడించేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు అనమాట. అంతేనా? హరలు కొట్టేశావు కదా. ఇంతగాడు ఎక్కడా? అదిగో వస్తున్నారండి. అలాగా. రే, ఇప్పుడు నాతో ఏం టాకింగ్ చేశాడు చెప్పు. తెలీదండి. మరదే చెవులు ఆగాడు అంటే టిఫిన్ పెట్టించు, మరి బుగ్గగిల్లాడు అంటే కాఫీ గాని టీ గాని ఇప్పించు మరి. ఏమిటో మోగ వెధవ. అందుకే ఈ టచింగ్ భాష. నా టిఫిన్ పెట్టిస్తాను. కాబోయే కోళ్ళు దండం పెట్టుకో. దండం పెట్టుకుంటాను కానండి. మీరు బోల్డ్ ఆస్తి పెట్టుకుని హెడ్ మాస్టర్ ఉద్యోగం తప్ప పైసా ఆదాయం లేని వాళ్ళ అమ్మాయిని కోడలు చేసుకుంటానంటారేంటి? వారి పిచ్చి వెధవా. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. జడ్జి గారు ఎవరు? హెడ్ మాస్టర్ గారు శిష్యుడు. కనుక దీన్ని బట్టి నీకేమర్థమైంది? హెడ్ మాస్టర్ గారితో పెట్టుకుంటే ఒక్క పగులుద్దని అర్థమైంది. అందుకే పిచ్చి వెధవా. నేను ఆయనతో బియ్యం పెట్టుకుంటున్నా. అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఉందండి. మీరు ఆయనకి బియ్యం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం మీకు వస్తారన్నమాట. బాగా అర్థం చేసుకున్నావు. దీంట్లో బ్యాట్ కూడా ఉందండి. మరి ఆయన మీకు విజయం కూడా కావడం వల్ల ఆయనకుండే గౌరవం పోద్ది. ఆకలిస్తుందా? టిఫిన్ తింది కదా.
పిలిచారా? పిలిచింది నిన్ను కాదురా, స్వామిని. ఓ స్వామి, మా అమ్మాయి పొద్దుటనగా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా సేఫ్ గా వచ్చేటట్టు చూడు స్వామి. రే స్వామి. సార్, దేవుణ్ణి వరి అనకూడదు సార్, పాపం. రే, ఇప్పుడు ఒరేని పిలిచింది నిన్ను రా. ఓ. రిక్షా వచ్చిందా? ఇంకా రాలేదు సార్. చూడు. పొద్దున్నే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే? చెప్తాను గాని జేమ్స్ బాండ్ ఇంట్లో ఉన్నారా, స్కూల్కి వెళ్ళిపోయారా? తుపాకీ పట్టుకుని రెడీగా ఉన్నారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావమ్మా? తను రమ్మంటే గుడికెళ్ళాను నాన్న. చూడమ్మా, ఆడపిల్ల గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా ఇంట్లో చెప్పి వెళ్ళాలి. అది పద్ధతి. నేను చెప్పలా మా నాన్న జేమ్స్ బాండ్ అని? ఆయన నోరే రివాల్వర్, మాటలే తూటాలు. ఏంటో గుసగుసలు? మరేం లేదులేండి, మీ ముద్దుల కూతురు మీకు నిక్నేం పెట్టింది. మాస్టర్లకి పిల్లలు నిక్నేం పెట్టడం మామూలేనే, కాకపోతే తండ్రి కూతురు పెట్టడం విశేషం. ఏం పేరు పెట్టే తల్లి? జేమ్స్ బాండ్. వాడోడు జేమ్స్ బాండ్ తెలీదా? భూలోక వీరుడు 007. ఎవరు తప్పు చేసినా రివాల్వర్ తో పిట్టలు కాల్చినట్టు డిషుం 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 అని కాల్చి పారేస్తాడు. అయితే వాడి నుంచి వాడి ఫ్యాన్ ని. నేను కూడా జేమ్స్ బాండ్ నే సార్. జేమ్స్ బాండ్. జేమ్స్ బాండా? రిక్షా వచ్చింది. గొడుగు. గొడుగమ్మా. అలాగే. మరచింబమ్మా. అయ్యో, నువ్వు కాదు, అమ్మాయి. ఏ నా చేత్తో ఇస్తే మంచినీళ్ళు చేదుగా ఉంటాయా? కాదే, నా బంగారు తల్లి చేతులతో ఇస్తే అందులో ఉన్న నీళ్లు పానకుండా ఉంటాయి. నువ్వే ఇవ్వమ్మా. రేపిది అత్తారింటికి వెళ్తే ఎవరిస్తారో చూడాలి. అత్తారింటికి పంపించనే, అల్లుడిని ఇక్కడ తెచ్చుకుంటాను. ఓహో, అమ్మాయి ఎట్లా? జేమ్స్ బాండు ఇలాగే నడుస్తాడా? నువ్వు నావేంటి? ఇంకా కోలుకోలా? కోలుకున్నా స్కూల్గా? లేదు, వచ్చి కోలుకుంటా. అమ్మాయి మర్చిపోయాను, కాస్త బ్యాంక్ వెళ్ళి 2000 డ్రా చేసుకురామా. అలాగే ఆ మాత్రం దానికి అమ్మాయి గారు ఎందుకు సార్? నాకెవరిని నేను తీసుకొస్తా. నీకు జీతం ఇస్తుంది ఎవరు? స్కూలు. స్కూల్ పంచి, నా సొంత పని కాదు. అదే సైడ్ ప్లీజ్. అదా బ్యాంకు దాకా వెళ్ళాలి, నువ్వు కూడా వస్తావా? ఓకే పద. సీలో కారు. అన్ని కార్లు ఎక్కాను గాని ఈ సీలో కారు ఒక్కటే ఎక్కలేదే. వాణి ఏంటి ఎప్పుడు చూసినా కార్లు పిచ్చి? పిచ్చి కాదే, రిచ్ ఆలోచనలు. కుర్రాడు బానే ఉన్నాడు, వాణ్ణి లైన్లో పెట్టించాము. నువ్వు లైన్లో పెట్టాలనుకున్నా ఆయన లైన్లో పడాలి కదా. ఫేస్ కట్ బానే ఉంది, కానీ కొంచెం చామంచాయి కాదు. చామంచాయి అయితే ఏమిటి? వాడు కారు తెల్లగా తల 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 తల్లాడిపోతుంటేను. ఏడ్సేవలే గాని పద. డ్రైవర్, ఆ సూట్ కేసు ఎలా ఇవ్వు. మిస్టర్ వర్మ. సార్, ఫార్మాలిటీస్ అని నేను చూస్తాను. రామారావు గారు వెయిట్ చేస్తున్నారు. అర్జెంట్ గా 10 లక్షలు ఈ సూట్ కేసు సర్ది ఇదిగో ఇతనికి ఇవ్వు. అలాగే సార్. క్యాష్ రెడీ సార్. ఓకే, ఇదిగో సార్ క్యాష్. ఓకే, థ్యాంక్ యూ సార్. నో మ్యాన్, ప్లీజ్ గివ్ ఇట్. అలాగే సార్. ఇదిగో డ్రైవర్, మీ సార్కి పెళ్ళైందా? అవలేదు, ఎందుకు అడిగారు? ఏదో కుతూహలం కొద్దీ అడిగానులే, వెళ్ళు. ఏమే, వీడిని ఖాయం చేసేసుకుంటున్నాను. ఖాయం చేసుకోవడం ఏంటే? లవ్ చేద్దాం అనుకుంటున్నానేమో. అదేంటే ముక్కు మొహం తెలియని వాడిని లవ్ చేయడం ఏంటి? ముక్కు మొహం తెలియకపోతేనే వాడి దగ్గర సీలో కారు ఉంది, 10 లక్షల క్యాష్ ఉంది.
ఇంతకంటే క్వాలిఫికేషన్స్ ఏం కావాలి? టోకెన్ నెంబర్ 3. రావే త్వరగా వెళ్ళి క్యాష్ తీసుకుందాం. అర్జెంటుగా ఆ రామారావు గారిని లైన్ లో పెట్టాలి. లేట్ అయితే ఇంకెవరైనా లైన్ లో పెట్టేస్తుందో ఏమో. అలాగే పద. అయ్యో వెళ్ళిపోతున్నారే, త్వరగా వెళ్ళి మనం ఫాలో చేద్దాం పద. అందుకే ఈ బళ్ళంటే నాకు ఒళ్ళు మంట. ఆ సీలో కారు నా సొంత ఎప్పుడవుతుందో ఏమో. వాణి, గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కార్ అది. గంట సేపు కిక్కొట్టినా గానీ స్టార్ట్ అని వెహికల్ ఇది. ఆ కార్ని అందుకోవాలనుకోవడం అత్యాసేమో. అలా అనుకుంటే ఏది అందుకోలేమే. నిలబడి నిమ్మకాయ నీళ్లు తాగే కన్నా పరిగెత్తి లిమ్కా తాగడంలోనే థ్రిల్ ఉంది. అసలు ఆ సీలో కారు వాడు నన్ను చూడలేదు గాని చూస్తే మాత్రం టప్పున లవ్ లో పడిపోయాడేమో. నాకు ఫేస్ వాల్యూ అని ఒకటి ఉంది కదా. ఆహా, ఫేస్ వాల్యూ ఉంటే సరిపోతుందా? ఫేట్ ఉండద్దు. నాది ఖచ్చితంగా కార్లలో బంగ్లాలలో తిరిగే ఫేటే. ప్రస్తుతానికి మాత్రం ఈ బండిని షెడ్డుకు తీసుకెళ్లే రూట్ అది. పద పద. నమస్కారం హెడ్ మాస్టర్ గారు. నమస్కారం. రిసీవింగ్ బానే ఉంది. ఇందులో బ్యాడ్ ఉందండి. మరి ఏంటది? కనీసం కూర్చోండి అని కూడా అనలేదు కదా. నిజమేరు. అయితే దీంట్లో గుడ్డు ఉందండి. మరి అదేంటో మెడబట్టి బయటికి గెంటే లేదు కదా. అది పాయింటరు. ఏం పని మీద వచ్చారు? చెప్తా, కూర్చొని చెప్తా. నేను ఎప్పుడైనా మీతో ఎక్కువగా మాట్లాడానా? లేదు. మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా? లేవు. మీకంటే ఆస్తిపాస్తులు నాకు ఎక్కువ ఉన్నాయి కదా. ఉన్నాయి. అంటే మీకంటే నేను హై పొజిషన్ లో ఉన్నాను కదా. లేరు. ఉన్నాను. అయినా పెద్ద మనసు చేసుకుని మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేసుకుంటానని అడగడానికి వచ్చాను. కోటయ్య గారు, నా మీద ఎంతో అభిమానంతో నాతో సంబంధం కలుపుకోవడానికి వచ్చినందుకు నేను కృతజ్ఞుణ్ణి. కాకపోతే మా అమ్మాయిని పరువు, మర్యాద, గౌరవం నా కుటుంబంలో ఇద్దామనుకుంటున్నా. థ్యాంక్స్ అండి. దయచేసి వెళ్ళండి. ఇందులో గుడ్ ఏంటంటే అండి, డైరెక్ట్ గా మిమ్మల్ని బ్యాడ్ అనలేదు. అయితే దీంట్లో బ్యాడ్ ఏంటంటే నువ్వు నాతో రావటం. హెడ్ మాస్టరు, కోరి నీ కూతుర్ని కోడలుగా చేసుకుంటాను అంటే ఎంత అవమానం చేస్తావు కదా. చూస్తా, నేను చూస్తా. నీ కూతుర్ని ఎంత గొప్ప వంశంలో ఇస్తావో అది చూస్తా. కోటయ్య గారు, చాలా థ్యాంక్స్ అండి. దేనికన్నా? ఏం లేదు, మా అమ్మాయిని కోడలుగా చేసుకుంటాను అని అడగనందుకు. అడిగితే ఏం చేద్దరు? సైడ్ ప్లీజ్. అబ్బో, హెడ్ మాస్టర్ గారి పేరు కూడా ఇంత లోకమైపోయినట్టురా. ఇందులో గుడ్ ఏంటంటే అండి, ఆ ఉమ్ము ఇక్కడ కాకుండా కింద ఇయటం. కరెక్ట్. పదా. దీని కాస్ట్ 4000 ఉంటుందేమో. కాదమ్మా, 10,000. అయితే 4000లో ఇంకోటి చూపించండి. అలాగే, అది చూపించు. రాధా, మా ఆయనకి ఫోర్డ్ కార్ కూడా ఉంది. మీ ఆయన ఏంటే? మన బ్యాంక్ లో ఖాయం చేసుకున్నాను కదే. మా ఆయన ఎంత స్టైల్ గా నడుస్తున్నారు. అమ్మా, విఐపి కస్టమర్ వస్తున్నారు, 10 నిమిషాలు వెయిట్ చేయండి. రండి సార్. నమస్తే. నమస్తే సెట్జీ. కూర్చోండి సార్. పర్వాలేదు, నగలు రెడీ. జీ, ఒక్క నిమిషం. ఇది రవల్ నెక్లెస్. నాకోసమేనేమో. 4 జతల గాజులు. నాకు నగలంటే పిచ్చని మా ఆయనకి ఎలా తెలుసు? ఇవి మ్యాచింగ్ దిద్దులు. అవన్నీ వేసుకుంటే నేనెంత దర్జాగా ఉంటాను. బిల్ ఎంత? ఒక్క నిమిషం, అది కూడా రెడీ చేశాను సార్. 25,40,400. అయ్య బాబాయ్, అంత డబ్బే! ఓకే సార్, ఉంటాను సార్. మంచిది, తీసుకో. ఇదిగో బాబు. వాణి, ఏ వాణి, ఇక సెకండ్ థాట్సే లేవే. ఆయనే నా ప్రియుడు, ఆయనే నా మొగుడు. పిచ్చి పిచ్చిగా వాక్కు. సీలో కారు, ఫోర్డ్ కారు ఉన్నాయి. అవన్నీ పెట్టుకోవడానికి ఖచ్చితంగా బంగ్లా ఉండే ఉంటుంది. ఇకపోతే నా కోసం కొన్న 25,40,400 రూపాయల నగలున్నాయి. ఇక చేతి ఖర్చులకి నిన్న బ్యాంక్ లో డ్రా చేసిన 10 లక్షలున్నాయి. ఇంతకంటే అతను నా మొగుడు కావడానికి ఇంకేం కావాలి? అయ్యో, మళ్ళీ ఏమైందే? ఆ 10 లక్షలు ఆయన అయిన దానికి కాని దానికి ఖర్చు పెట్టేస్తున్నారేమో. ఓరి దేవుడో, ఇక బయలుదేరదామా? అలాగే. చూడమ్మా, నెక్లెస్ ఏదో కావాలన్నారు. ఇప్పుడేగా
25 లక్షల 40,400 పోసి బోల్డ్ నగలు కొనుక్కున్నా. ప్రస్తుతానికి అవి చాలే. కళ్ళకు కూడా కారు వేసుకుని వచ్చేసాడు. కళ్యాణం చేసుకోవడానికి ఎప్పుడు వస్తాడో ఏమో. వెల్కమ్ సార్. హలో, హౌ ఆర్ యు మై బాయ్? ఫైన్ సార్. అంతా బాగున్నారా? దట్స్ వెరీ గుడ్. రండి. ఏంటయ్యా విశేషాలు? సార్, మీ అకౌంట్ నుంచి 10 లక్షలు డ్రా చేసి మన ఆఫీస్ స్టాఫ్ కి బోనసులు పే చేశాను సార్. గుడ్. అలాగే మీ మిస్సెస్ గారికి మీరు ఆర్డర్ ఇచ్చిన నగలు డెలివరీ తీసుకుని మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేశాను సార్. దట్స్ నైస్. అండ్ సార్, వన్ మోర్ థింగ్, మీరు బుక్ చేసిన ఫోర్డ్ సీలో కార్లు డెలివరీ తీసుకుని ఓసారి ట్రయల్ కూడా చూశాను. దాట్స్ వెరీ గుడ్. అందుకే నేను అందరితో గర్వంగా అంటుంటానయ్యా, నువ్వు నా పర్సనల్ సెక్రటరీ మాత్రమే కాదు, పర్సనల్ అడ్వైజర్ కూడా అని. థ్యాంక్ యూ సార్. సార్, ఇంటికి వెళ్ళమంటారా ఆఫీస్? ఇప్పుడు ఇంటికి వెళ్ళను. డ్రైవ్ దాదాపు 2 మాసాల నుంచి ఊళ్ళో లేను కదా, అట్లీస్ట్ 2 అవర్స్ అయినా ఆఫీస్ లో ఫైల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఓకే. అందుకే డ్రైవర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పి. డ్రైవర్ ఆఫీస్ పోనీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సి మిస్టర్ రామారావు, 2 అవర్స్ నన్నెవ్వరూ టెలిఫోన్ లో గానీ పర్సనల్ గా గానీ డిస్టర్బ్. ఓకే, సిట్ డౌన్ ప్లీజ్. నాట్ ఈవెన్ ఆన్ సెల్యులర్ ఫోన్. ఇది మీ దగ్గర ఉంది సార్. మేడం గారు ఫోన్ చేసినా లేరని. ఇట్స్ ఓకే సార్. ఈవెన్ ఇట్స్ మేడం, ఐ షుడ్ నాట్ బి డిస్టర్బ్. ఓకే ఓకే సార్. 2 అవర్స్ నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. ఓకే సార్. ఓకే సార్, మీ బ్రీఫ్ కేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 అవర్స్. ఓకే. హలో. ఎస్, ఎగ్జాక్ట్లీ. నో 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 నో, కుదరదు సార్. సార్, 2 అవర్స్ వరకు ఎవరు డిస్టర్బ్ చేయకూడదని మా ఎంటీ గారి స్వయంగా చెప్పారు. సారీ సార్, ఇంపాసిబుల్. ఎస్ సార్. వాట్ సార్? ఎస్ సార్, ఎస్ సార్. ఒక్క నిమిషం సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫోన్ కాల్ సార్. అర్జెంట్ గా మీతో మాట్లాడాలట. వాట్ బుల్షిట్. నేను అదే చెప్పాను సార్. అర్జెంట్ గా మీతో మాట్లాడించకపోతే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారట. ఎప్పుడయ్యా వాడు నా ఆఫీసులో పనిచేసి నిన్నెవడయ్యా ఉద్యోగం నుంచి తీసేసేది? ఎవరో హెచ్చమట. వాట్? ఎవరు ఫోన్ చేశారు ముందు చెప్పొచ్చు కదయ్యా. హలో, ఇప్పుడే వచ్చేస్తున్నా. 10 మినిట్స్ అక్కడ ఉంటా. ఎస్, ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు ఫోన్ పెట్టేసరికి అక్కడ ఉంటా. పట్టుకోవయ్యా, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఫైల్స్ అనే తర్వాత చూస్తాను. సార్, అంతలా టెన్షన్ పడిపోతున్నారు. హెచ్ఎండి హోమ్ మినిస్టరా సార్? సీఎం పిఎం అయినా కూడా ఇంత టెన్షన్ పడినాయ్యా బాబు. జరగవయ్యా నాయనా. మరి ఈ హెచ్ఎం ఎవరు? ఒరే హెడ్ మాస్టర్, నీ నేమ్ ప్లేట్ మీద దుమ్ముండడం నేను భరించలేనురా. ఓకే. నౌ ఇట్స్ పర్ఫెక్ట్. హెడ్ మాస్టర్, ఎక్కడ మావిడు? బయటికి రమ్మను. ఊరు నుంచి ఎప్పుడు వచ్చావన్నయ్య? అవన్నీ తర్వాత, ముందు వాడిని బయటికి రమ్మను. మీ శ్రీవారిని ఇక్కడికి రమ్మను. వాడో నేను తేలిపోవాలి. వాళ్ళ అంత కోపంగా ఉన్నారేంటి? కోపం ఉన్నారా? లేకపోతే ఏంటమ్మా, బిజీగా ఉన్నానని చెప్పినా ఉన్న పడంగా రమ్మంటాడా? అలా కాదు, కుదరదని చెప్తే నా స్టాఫ్ ని ఉద్యోగం నుంచి పీకేస్తానంటాడా? అసలు నా స్టాఫ్ ని ఉద్యోగాల నుంచి తీసేయడానికి వీడవడమ్మా. ఏదో చేతిలో పేంపతం పెట్టుకుని వాడు స్టూడెంట్స్ ని బెదిరించినట్టు వాడి ప్రాణ స్నేహితులను బెదిరించేస్తాడు హెడ్ మాస్టర్ గాడు. అయినా నేనేమన్నా వాడి స్టూడెంట్ అనుకున్నాడా బెదిరిపోవడానికి? అదేం కుదరదు. ఇవాళ అమ్మి తుమ్మి తేలిపోవాల్సిందే. అసలు వాడిని ముందు ఇక్కడికి రమ్మని. ఇట్లా నేనెప్పుడు మాట్లాడతానని, వాడికి నాకు మధ్య గొడవలు వస్తాయని అనుకుంటున్నావు కదూ? అనను. ఎందుకంటాను? ప్రాణ స్నేహితులు కదా. అస్సలు ఏంట్రా అది? ఒరే, నేనేమీ అనలేదు, నువ్వేమీ వినలేదు. ఇదివరకు అట్లా నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే నేను ఊరుకోను. ఎందుకుట? ఇప్పుడు నేను జేమ్స్ బాండ్ని. జేమ్స్ బాండ్ ఏమిట్రా? వాణి ఆయనకి పెట్టి నిక్ నేమ్ అన్నయ్య గారు. కరెక్ట్ గా పెట్టిందిరా. ఏడ్చోలే. జేమ్స్ బాండ్.
రేయ్, ఆ, వాణికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. మరి అప్పుడు ఆ అమెరికా సంబంధం చెప్తే వద్దనుకున్నావు కదరా? అమెరికా సంబంధం కన్నా ఆ, ఆత్మీయంగా మనతో కలిసిపోయే వాళ్ళైతే బెటర్ రా. అంటే అంటే ఆస్తిపాస్తు లేకపోయినా మంచి ఉద్యోగం, మంచి మనస్సు, మంచి మనిషి అయితే చాలు. మరింకే మరెక్కడా వెతకక్కర్లేదురా. రామారావని మా ఆఫీసులోని పిఏగా పనిచేస్తున్నాడు. కాకపోతే ఇల్లరికానికి ఒప్పుకుంటాడా అని. అది ఇల్లరకం కాదురా శివుడు. అల్లుడు అత్తారింటికి వచ్చి ఉండడాన్ని ఇల్లరికం అంటారా హెడ్ మాస్టరు? సర్లేరా, నువ్వు ముందా కుర్రాడితో మాట్లాడు. సరే. అన్ని బాగుండి సంబంధం ఖాయమైతే అల్లుడు ఇంటికి వచ్చి ఉండే విషయం నేను మాట్లాడతాను. అట్లాగే వెళ్ళరనా? వెళ్ళొస్తానమ్మా. స్వామి సార్ పిలిచారా? నిన్ను కదరా పిలిచింది, ఆ స్వామిని. స్వామి, ఎలాగైనా మా వాడికి ఈ సంబంధం ఖాయమెట్టు చూడు స్వామి. ఒరే స్వామి. సార్ ఆ స్వామిని ఒరే అంటే హర్ట్ అవుతాడు. నిన్నురా ఇప్పుడు. ఏమిటో నా విషయంలోనే ఏది క్లియర్ గా ఉండదు. అమ్మా వాణి, రామా స్కూల్ టైం అవుతుంది. వస్తున్నానన్నా. సైడ్ ప్లీజ్.